చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాగంటి గోపీనాథ్ భార్యకే జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును కేసీఆర్ ప్రకటించారు. ప్రజల ఆకాంక్షల మేరకే సునీతకు అవకాశం ఇచ్చామని కూడా చెప్తున్నారు. ఇంకా అభ్యర్థులను కాంగ్రెస్ బీజేపీ అయితే ప్రకటించలేదు. కవిత కూడా అభ్యర్థిని బరిలో ఉంచుతుందనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి రాజుకుందని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? గవర్నమెంట్ నిలుస్తుందా లేదా కమలం వికసిస్తుందా? ఉప ఎన్నికలో గెలిచేదెవరు, నిలిచేదెవరు? రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముందుగా కారు పార్టీ గేరు మార్చి అభ్యర్థి పేరు ప్రకటించింది. గుండెపోటుతో మరణించిన మాగంటి గోపీనాథ్ భార్యకే జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చింది. మాగంటి సునీత పేరును పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకే సునీతకు అవకాశం ఇస్తున్నట్లుగా ఆయన తెలిపారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా మాగంటి గోపీనాథ్ నిబద్ధతను పరిశీలించామని కేసీఆర్ పేర్కొన్నారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. జూన్ 8వ తేదీన గుండెపోటు కారణంగా ఆయన చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నిక బరిలో ఆయన భార్యకే బీఆర్ఎస్ టికెట్ కేటాయించి ఎన్నికల సైరన్ మోగించింది. మరి సునీతకు పోటీగా నిలిచే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులెవరో తేలాల్సిందే. కవిత కూడా తన అభ్యర్థిని బరిలో ఉంచుతుందనే ప్రచారంలో ఏం జరుగుతుందో కూడా మనం చూడాల్సిన అంశం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత పేరునైతే అధికారికంగా ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సునీత పేరును ఖరారు చేస్తూ కూడా అధికారిక ప్రకటన అయితే చేశారు. గోపీనాథ్ స్థానంలో ఆయన భార్యకి అవకాశం ఇచ్చారు. అనారోగ్య కారణాల వల్ల ఈ సంవత్సరం జూన్ 8న గోపీనాథ్ కన్నుమూసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. పార్టీలన్నీ కూడా ప్రచార కార్యక్రమాలతో పక్కన బిజీగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కూడా రెడీ అవుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్లో ప్రచార కార్యక్రమాల్ని మొదలుపెట్టాయి. అలానే కొన్ని పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థినైతే ప్రకటించడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత పేరునే అధికారికంగా ప్రకటిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన అయితే విడుదల చేశారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో త్వరలోనే ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ క్రమంలో గోపీనాథ్ స్థానంలో ఆయన భార్య మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సింది. ఈ సందర్భంగా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు అవకాశం ఇస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా మాగంటి గోపీనాథ్ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయన నిబద్ధతను పరిశీలించామని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ అంశాలన్నింటినీ గమనించామని, అలానే ప్రజలకు పార్టీకి గోపీనాథ్ అందించిన సేవలకు ప్రతిఫలంగా ఆయన భార్యకు ఈ అవకాశం ఇచ్చినట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. సునీత గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు.